అండ్ అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి నరసింహులపల్లి దగ్గర ఉన్నాం. మనము అంటే దానికి ఆపోజిట్గా ఉన్నాం. ఇక్కడ వరకు అయితే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మనకు 15 టోటల్ కంప్లీట్ అయిన వర్క్ ఏంది అని అంటే 15.3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. మన సిద్దిపేట నుండి గాజులమాసిపూర్ వరకు, మళ్ళీ జక్కపూర్ చెరువు దాటిన తర్వాత కప్పలకుంట నుండి ఇక్కడ వరకు. ఇక్కడ నుండి స్లీపర్స్ వేసారు. స్లీపర్స్ ఎక్కడ వరకు వేసారు, లేకుంటే ఇంకా అటు ముందే మన ట్రాక్ వర్క్ ఏమైనా కంప్లీట్ అయింది అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. భలే కనబడుతుంది. నాకు ఎత్తుగడలు ఎక్కువ తప్పట్టట్లేదు. కరెక్ట్. ఓన్లీ ఇక్కడ కూడా స్లీపర్స్ ఎక్కడెక్కడ వేసి పెట్టేసారు. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా ఇప్పుడు క్వైట్ అపోజిట్గా ఉన్నాం. ఏంది నరసింహులపల్లికి, నరసింహులపల్లి విలేజ్ కనబడుతుంది. క్వైట్ అపోజిట్గా ఉన్నాం. ఇక్కడ కూడా స్లీపర్స్ వేసి పెట్టేసారు. కొంచెం ముందు అక్కడ వెహికల్స్ ఉన్నాయి, మరి అక్కడ ఏమో వర్క్ నడుస్తుందో, స్లీపర్స్ ఎక్కిస్తారా మరి ఇంకేమైనా వర్క్ నడుస్తుందో మనం అటు ముందుకు వెళ్ళిన తర్వాత చూసుకుందాం. అది మొత్తం హైట్ ఉంది అంతా. మనం ఎక్కడ కప్పలకుంట అక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇది కంప్లీట్ హైట్ ఉంది ఈ ప్లేస్ అంతా. సరే ముందుకైతే వెళ్దాం. ముందుకు వచ్చినాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పైనకి ఎక్కాల్సి వస్తుంది స్టెప్స్ ద్వారా. ఓకే, స్లీపర్స్ అనేవి మనకు అక్కడ ముందు వరకే వేసి పెట్టేసారు. ఇక్కడ మళ్ళీ హైడ్ చేస్తున్నట్టున్నారు. అదేంది రాక్ డస్ట్ ఇట్లా వేసి ఇది తొక్కిస్తారు దీన్ని. ఈ హైటెక్కి వీడియో తీయడం వల్ల దమ్ము వస్తుంది. ఇదంతా మళ్ళీ తొక్కిచ్చేసి దీనికే మళ్ళీ బల్లాస్ చేస్తారు. స్లీపర్స్ అనేవి కనబడుతుండొచ్చు. అక్కడ వరకు స్లీపర్స్ వేసి పెట్టారు. మన రోలర్ వెనకాలనే స్లీపర్స్ వేసి పెట్టేసారు. ఓకే, మరి ఇటు ముందు ఇంకేం అప్డేట్స్ ఉన్నాయో ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఎటు పోయినాయి ఇక్కడైతే తప్ప. రైట్, ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చేస్తారు. అక్కడ మళ్ళీ కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఆల్రెడీ రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చారు. దీన్ని మొత్తం తొక్కిచ్చారు. దీన్ని ఓన్లీ బల్లాస్ట్ వేసి స్లీపర్స్ వేయడమే దీని మీద. నేను ఇక్కడ వరకు కూడా ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది అనుకున్నాను. నేను ఇంతకుముందు చూసిన విధానాన్ని బట్టి చూస్తే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ కాలేదు. సరే, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏమన్నా ట్రాక్ నిర్మాణం జరిపిస్తారా లేదా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. బండి పైనకి ఎక్కుతుండొచ్చు, నాకు తెలిసి ఎంచాలన్న పైనకి ఎక్కితే పైనకి వచ్చి పైన నుండి ఎక్స్ప్లోర్ చేద్దాం. మస్తు కనబడుతుంది లొకేషన్ మాత్రం. అలా మంచి క్లౌడీగా ఉంది. ఎక్సలెంట్గా కనబడుతుంది లొకేషన్ మాత్రం. సూపర్ కనబడుతుంది. వా, మంచి ఆస్వాదించవచ్చు. ట్రైన్ జర్నీ చేసుకుంటూ ఈ పచ్చటి పొలాల మధ్య సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే అంటే కొంచెం వర్క్ ఏదో పెండింగ్ ఉంటుంది కొద్దిగా. సైడ్లకు ఇది వేసేటట్టున్నారు, రాయేసి సైడ్లకు రాయేసి స్టెప్స్ ఇట్లా వచ్చేటట్టున్నారు. ఇక్కడ ముందుకు వచ్చి ట్రైన్ కొన్ని రోజులు ముందు వచ్చినప్పుడు, ఒక నెల ముందు వచ్చినప్పుడు ఇలా సేమ్ సిచ్యువేషన్ ఉండేది. ఆల్రెడీ తొక్కించి పెట్టేది ఇది లెవెలింగ్ తీసి పెట్టారు. కానీ ఇక్కడ ట్రాక్ వేసిరవచ్చు నేను అనుకున్నా, కానీ ట్రాక్ వేయలేదు. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిద్దాం అంటే ఇక్కడ మిగిలింది ఏం లేదు. ఓన్లీ బల్లాస్ట్ చేయాలి. బల్లాస్ట్ చేసి పైనకే స్లీపర్స్ పట్టుకొని రావడం ఇది. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే ఈ ప్లేస్లో అంటే ముందు రెడీ చేసి పెట్టారు కదా దీన్ని. ఈ ప్లేస్లో ఏమన్నా స్లీపర్స్ వేసి కావచ్చు. స్లీపర్స్ వేసి ట్రాక్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది కావచ్చు నేను అనుకున్నాను, కానీ లేదు. అంటే ఇక్కడ మిగిలింది ఏం లేదు. ఓన్లీ బల్లాస్ట్ చేయాలి. బల్లాస్ట్ చేసి పైనకే స్లీపర్స్ పట్టుకొని రావడం ఇది ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అని అంటే ఈ ప్లేస్లో అంటే ముందు రెడీ చేసి పెట్టారు కదా దీన్ని. ఈ ప్లేస్లో ఏమన్నా స్లీపర్స్ వేసి కావచ్చు. స్లీపర్స్ వేసి ట్రాక్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది కావచ్చు నేను అనుకున్నాను, కానీ లేదు.
దగ్గర దగ్గర బాలమల్లపల్లి దగ్గరికి వచ్చినాం. ఇది బాలమల్లపల్లి. ఇది బాలమల్లపల్లికి అండ్ బస్సాపూర్కి మధ్యలో రైల్వే స్టేషన్ పెట్టారు. వాస్తవానికి ఇది చిన్నలింగాపూర్లో పడేది అటైతే. ఇప్పుడు దీని పేరు కూడా ఇప్పుడు చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్లో పెట్టారు. అసలు ఏందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇది ఈ ఊర్లకేమో ఈ బస్సాపూర్కి అండ్ బాలమల్లపల్లికి మధ్యలో రైల్వే స్టేషన్ ఉంది. ఎక్కడో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నలింగపూర్ పెట్టడం ఎందుకు నాకైతే కొంచెం నచ్చలేదు. ఇది సరే ఎట్లయితే మనకు ఏం పేర్లైనా పెట్టుకుని కానీ మనకు రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంటే మంచిది. ఇట్లా పోతుందా పోరాదా మన ఎటు ఆగమం ఉంది. ఇక్కడ క్రేన్ పడుతుంది కదా, ఆ క్రేన్తో మళ్ళీ స్లీపర్స్ పైన ఎక్కిస్తున్నట్టున్నారు. ఇక్కడ స్లీపర్స్ సారీ దాంట్లో ట్రక్లోకి ఎక్కిస్తారు. అది ఎక్కడ షిఫ్ట్ చేస్తారో తెలియదు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది హైలైట్ అనిపిస్తుంది నాకు. దీంట్లో కూడా స్లీపర్స్ తీసుకెళ్తారు. సార్ ఇది బాలమల్లపల్లి మొత్తానికి అయితే ఊరు దగ్గర వచ్చినాం. ఊరు దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్, ఇదే సిచ్యువేషన్ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లుందో పరిస్థితి. సేమ్ ఇక్కడ కూడా మనకు రైల్వే స్టేషన్కి దగ్గరలో కూడా సేమ్ ఇట్లే ఉంది. అంటే దీన్ని ఇంకా రాగ్డస్ చేసి తొక్కిస్తట్టున్నారు దీన్ని. అంటే ఎందుకంటే కంకర కొంచెం పెచ్చులుగా ఉంది, విడివిడిగా ఉంది ఇదంతా. ఇదంతా విడివిడి అంటే ఇక్కడ కొంచెం హైట్ లేపాలి. దీన్ని హైట్ లేపి ట్రాక్ వేస్తారు వచ్చి. ఇక్కడ అయితే ఇంకో ట్రాక్ వస్తుంది వచ్చి. ఇది రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఇది ఇంకో ట్రాక్ వస్తుంది వచ్చి. ప్లాట్ఫామ్ వర్క్ నడుస్తున్నట్టుంది. ఇవన్నీ ఎక్స్ట్రా టైల్స్ వేసేట్టున్నారు. దీనికోసం సపరేట్గా ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. పాసిబుల్ అయితే తీస్తాను, లేదంటే లేదు. నేను ఇదే చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్. ఇదైతే కొంచెం రాగ్డస్ చేసి తొక్కిస్తారు వచ్చి. దీన్ని రాగ్డస్ చేసి తొక్కిచ్చేసి బల్లాస్ ఇట్లా వేస్తారు వచ్చి దీనిపైన. ఇక్కడ అయితే వర్క్ పరిస్థితి ఇట్లా ఉంది. నెక్స్ట్ వీడియోలో ముందు ఎట్లా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను.